హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ దేవరా ఈరోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మరి సినిమా అయితే నేను బెనిఫిట్ షోకి వెళ్దాం అనుకున్నా, మిస్ అయిపోయాను. ఆ తర్వాత షోకి అయితే వెళ్ళాను. మరి సినిమా చూడటం జరిగింది. సినిమా బాగుందా లేదా అనేది పర్ఫెక్ట్గా చెప్తాను. ఫ్రెండ్స్ ఈ మధ్య అంటే గట్టిగా 10 రోజుల నుంచి నేనైతే పెద్దగా వీడియోస్ ఏం చేయలేదు. దానికి కారణం నేను ఫుల్గా బిజీగా ఉండటం వల్ల వర్క్లో చేయలేకపోయాను. ఓకే, ఇక నుంచి ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా అంటే చూడదగిన సినిమాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా రివ్యూస్ చేస్తాను. థియేటర్ కాల్ సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లు కూడా ఏమైనా మంచిగా ఉంటే రివ్యూస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా నేతన్న రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరి నా రివ్యూలు చూసి మీరు సినిమాకి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇతను పర్ఫెక్ట్గా చెప్పాడు అనుకుంటే నా వీడియోని కూడా మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇక విషయంలోకి వచ్చేస్తే దేవరా ఈ సినిమా మరి ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను రివ్యూ చెప్తే నా మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్ సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, బాగోకపోతే బాగోలేదని చెప్తాం. నేను పెద్ద ఎనలిస్ట్ లాగా రివ్యూలు చెప్పాను. ఒక కామన్ ప్రేక్షకుడు నేను టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్తే నేను కొన్న డబ్బులకి న్యాయం జరిగిందా లేదా అనే విధానంలో ఆలోచించి మాత్రమే సినిమా రివ్యూలు చెప్తాను. అంతేగాని పెద్ద ఎనలిస్ట్ లాగా అక్కడ ఆ సీన్ ఉంటే బాగున్నది, ఇక్కడ ఈ సీన్ ఉంటే బాగుండేది అని కాదు. ఒక కామన్ ఆడియన్ సినిమాకి వెళ్తే సినిమా బాగుందా లేదా అనే కోణంలోంచి నేను చెప్తాను. ఎందుకంటే నాకు సినిమా అనుభవం చాలా ఉంది. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సినిమా చూస్తుంటాను. ఆల్మోస్ట్ సంవత్సరంలో సంవత్సరంలో 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో 95 సినిమాలు నేను చూస్తాను. ఒక 5 సినిమాలు మిస్ అవ్వడం అంటే ఆ సినిమాలో ఏంటో పేర్లు కూడా తెలియని సినిమాలు మిస్ అవ్వడం తప్పితే ఆల్మోస్ట్ 100 సినిమాల సంవత్సరానికి రిలీజ్ అయితే 95 సినిమాలు నేను చూస్తాను. అంత సినిమా అనుభవం ఉంది కాబట్టి నేను రివ్యూలు చెప్తున్నాను. అంతేగాని నేను సినిమా బాగోలేదు అన్న సినిమాని బాగోలేకపోతే బాగోలేదనే చెప్తాను, బాగున్న సినిమాని బాగుంటే బాగుందనే చెప్తాను. కానీ బాగున్న సినిమాని బాగోలేదని, బాగోలేని సినిమాని బాగుందని చెప్పినంత మాత్రాన ఆడియన్స్ వెళ్ళి చూడరు. ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ ఇప్పుడు ఒక సినిమాకి 100 కోట్లు 1000 కోట్లు వస్తున్నాయంటే పలానా హీరో ఫ్యాన్స్ చూస్తేనే రావండి, అందరు హీరో ఫ్యాన్స్ చూస్తే వస్తాయి. ఇది జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే. నా రివ్యూ మాత్రం నేను పర్ఫెక్ట్గానే చెప్తాను, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి కమెంట్స్ వచ్చినా కూడా. ఇక ఈ దేవర విషయానికి వచ్చేస్తే ఆచార్య తర్వాత కొరటాల శివ, త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారు. ముఖ్యంగా రాజమౌళితో ఏ సినిమా చేసిన హీరోకైనా కానీ తర్వాత సినిమా డిజాస్టర్ అయింది అనే టాక్ ఒకటి ఉంది. అలా జరిగినవి కూడా. మరి కొరటాల శివ గారిని చూసుకుంటేనేమన్నా ఆచార్య లాంటి డిజాస్టర్, అసలు ఆచార్య తీసింది కొరటాల శివేనా అనే స్థాయిలో నుంచి ఇప్పుడు మరి ఎన్టీఆర్ గారు ఛాన్స్ ఇచ్చారు. అది కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఈ సినిమా కథ విషయానికి వచ్చేస్తే తమిళనాడు ఆంధ్ర సరిహద్దు తీర ప్రాంతంలో ఉండే ఒక సముద్రం, 4 ఊళ్ళు ఉంటాయి. అక్కడ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు మన ఎన్టీఆర్, అలాగే సైఫ్ అలీ ఖాను, పెద్ద ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాను. ఇలా స్మగ్లింగ్ చేస్తూ వీళ్ళు బతుకుతూ ఉండగా ఒక సంఘటన వల్ల ఎన్టీఆర్ గారికి కనువిప్పు కలిగి మనం చేస్తున్న తప్పే కదా, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, అందుకని మనం ఏదైనా కష్టపడి పని చేసుకుందాం, చేపల వేటకి వెళ్దాము, ఇలాంటి పనులు ఏదైనా చేసుకుందాం అని చెప్పి ఇంకెవరో ఇలాంటి స్మగ్లింగ్ పనులు చేయకూడదు అని చెప్పి అతను చెప్తాడు. ఇది నచ్చని వీళ్ళతో పాటు గతంలో ఇలా పనులు చేసిన సైఫ్ అలీ ఖాన్కి నచ్చదు. ఇలా నచ్చక కొంతమందిని ఇతను కూడా టీమ్గా ఏర్పరచుకొని అతను ఈ పనులు చేస్తూ ఉంటాడు. ఇది దేవరుంటే కష్టం అని చెప్పి దేవర అంటే పెద్ద ఎన్టీఆర్ని చంపేసేయాలని అతని మీద ఒకంత పగ పెంచుకుంటాడు. ఇలాంటి క్రమంలో ఎవరు ఇలాంటి పనులు చేసినా కానీ సముద్రంలోకి ఇలాంటి పనుల కోసం వెళ్తే వాళ్ళని ఇంకా బయటికి రానివ్వకుండా మనోడు అంతం చేసేస్తుంటాడు ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్. ఇలాంటి క్రమంలో ఒకనొక టైంలో దేవర కనుమరుగైపోతాడు, సముద్రంలోకి వెళ్ళిపోతాడు. మరి అంత ధైర్యంగా అంత ఇదిగా ఉండే దేవరకి ఒక పిరికివాడైన కొడుకు చిన్న ఎన్టీఆర్ పడతాడు. మరి చిన్న ఎన్టీఆర్ ఇంత పిరికితనంగా ఎందుకున్నాడు? ఒక్కో సన్నివేశంలో ఏమన్నా బాగా అనిపిస్తాడు, ఒక్కో సన్నివేశంలో ఎక్కువగా పిరికితనమే కనిపించింది. ఇలాంటి క్రమంలో మన హీరో ఏదో పెద్ద ధైర్యవంతుడు అని చెప్పి హీరోయిన్ను జాన్వీ కపూర్ ప్రేమించటం, కానీ అతను అమాయకుడా మరి పిరికివాడా, అసలు అలా ఎందుకు ఉంటున్నాడు, ఆ పెద్ద ఎన్టీఆర్ ఏమయ్యాడు, అతన్ని చంపాలనుకునే సైఫ్ అలీ ఖాన్ పగ తీరిందా లేదా అనేది ఈ దేవర కథ. దీన్ని మీరు మిగతా తెలియాలంటే థియేటర్లోనే చూడాలి. ఫ్రెండ్స్ మరి సినిమా ఎలా ఉంది అని అంటే ముందుగా మనం జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి. 2 వేరియేషన్స్ ఉన్న పాత్రలో చాలా బాగా చేశాడు. దేవర పాత్ర కానివ్వండి, వర్రా పాత్ర కానివ్వండి, దేనికదే డిఫరెన్స్ అద్భుతంగా చేశాడు. సూపర్ అంటే సూపర్గా చేశాడని చెప్పుకోవచ్చు. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ చాలా అసలు ఒదిగిపోయాడు నటించాడు.
అందులో నటనకి వంక పెట్టాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. ఇక పాటల్లో డ్యాన్సులు అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే మేము చూసిన థియేటర్లో మరి నేను చూసినప్పుడు ఒక సాంగ్ అయితే లేదు సినిమాలో. మరి మా థియేటర్లో మేము చూసిన థియేటర్లోనే అలా జరిగిందా, వేరే చోట అలా జరిగిందా అనేది నాకు తెలియదు, కానీ ఒక సాంగ్ అయితే లేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపేశాడు, చాలా బాగా చేశాడు. కొన్ని సన్నివేశాల్లో లో అనిపించినప్పటికీ కూడా మెయిన్ సన్నివేశాల్లో మాత్రం చంపి వదిలిపెట్టేశాడు. అతన్ని ఆల్మోస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే తీసుకున్నాడు అని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇక విలన్గా చేసిన సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ వరకు అయితే చించారేశాడు. ఇద్దరు పోటాపోటీగా బాగా నటించారు హీరో విలన్ అని అయితే నాకు అనిపించింది. ఇక డైలాగ్స్ విలన్ లిప్సింగ్ సరిగా కుదిరినట్టయితే నాకు అనిపించలేదు. అది మీరు డైరెక్టర్ గారు చూసుకోవాలి. డబ్బింగ్ చెప్పేటప్పుడు లిప్సింగ్ ఇతను లిప్ వెళ్ళిపోతుంది, డైలాగ్ తర్వాత వచ్చేస్తుంటుంది, అది క్లియర్గా కనబడుతుంటుంది. ఇక శ్రీకాంత్ గారి పాత్ర కూడా ఓకే అనిపించింది. ఇక జాన్వీ కపూర్ గారి పాత్ర సెకండ్ హాఫ్లో ఎంటర్ అయ్యింది సినిమాలో. మిగిలిన పాత్రలన్నీ కూడా అంటే వేరే భాషా నటుల్ని కూడా పెట్టింది కూడా అంత ఎఫెక్ట్గా ఏమి లేదు. కానీ జాన్వీ కపూర్ పాత్ర కూడా చాలా చిన్నది, ఆమెని హిందీ మార్కెట్ కోసం పెట్టుకున్నారని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రత్నవేలు సినిమాటోగ్రఫీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి వచ్చింది, అదైతే మాత్రం అతను కెమెరా పనితనం, అలాగే ఇంగ్లీష్ ఫైట్ మాస్టర్స్ దానికి కొరియోగ్రఫీ చేశారంట. ఫైట్ కొరియోగ్రఫీ అద్భుతంగా చేశారు, అద్భుతం అంటే అద్భుతంగా చేశారు. ఆ సన్నివేశం మాత్రం కెమెరా పనితనం కానివ్వండి, అక్కడ కొరియోగ్రఫీ కానివ్వండి, ఆ సముద్రంలో అద్భుతంగా ఉంది. నాకైతే ఆ సీన్ సూపర్ అంటే సూపర్గా నచ్చింది. ఆ సీన్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ ఖచ్చితంగా వెళ్తారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇక టోటల్గా చెప్పాలంటే ఈయన కొరటాల శివ గారు దేన్నో చూసి ఏదో వాత పెట్టుకుందంటారు కదా, అలాగా ఈయన కూడా 2 పార్ట్లుగా సినిమా తీద్దాం అనుకున్నాడు. కానీ 2 పార్ట్లుగా సినిమా తీసేంత సీన్ అయితే ఇక్కడ ఏమీ లేదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, అలాగే మా సినిమాలో కూడా ఒకటి ఉంది, ఖచ్చితంగా సెకండ్ పార్ట్ మీద అంచనాలు భారీగా పెరుగుతాయి ఫస్ట్ పార్ట్ కంటే అని ఒక ఇంటర్వ్యూలో చెప్తే, మరి సెకండ్ పార్ట్ ఎంతవరకు తీశారు సార్ అని ఈ ఇంటర్వ్యూ చేసిన అతను అడిగితే ఇంకా ఏమీ తీయలేదండి, ఓ 3-4 ఏళ్ళు పట్టింది ఆ సినిమా తీయడానికి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కాల్ షీట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఖాళీగా లేవు, ఆ తర్వాత మళ్ళీ నేను స్క్రిప్ట్ మీద కూర్చోవాలి, ఇవన్నీ చేయాలని చెప్పాడు. అదైతే నాకు కొంచెం కామెడీగా అనిపించింది. ఇదేంటి పార్ట్ 2కి కొన్ని సన్నివేశాలు తీసుంచుతారు కదా అని అయితే అనిపించింది, కానీ అసలు ఏ సన్నివేశం తీయలేదంట ఆయన. మరి ఓకే, ఇక డైరెక్షన్ పరంగా అయితే నాకు అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. ఎక్కడ కూడా ఈ షాట్ బాగా తీశాడు, ఇది భలే ఉంది అని అయితే అనిపించలేదు. అంటే యాక్షన్ కొరియోగ్రాఫర్స్ బాగా చేశారు, అంతవరకు ఓకే. కానీ మ్యూజిక్ బాగుంది, రత్నవేల్ ఫోటోగ్రఫీ బాగుంది, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ బాగుంది, ఇంతవరకు ఓకే. కానీ డైరెక్టర్గా అయితే నాకు తెలిసి కొరటాల శివ గారు ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. రైటర్గా కొన్ని సన్నివేశాలు బాగా రాశారు, కొన్ని డైలాగులు కూడా బాగున్నాయి ఈ సినిమాలో. కానీ ఈ సినిమాని 2 పార్ట్లుగా తీయాల్సినంత అవసరం లేదు. సినిమా స్టార్టింగ్ బాగుండిద్ది ఒక అరగంట, అలాగే ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్ వచ్చే వరకు కూడా ఓకేగా ఉండిద్ది, ఇంటర్వెల్ సీన్ బాగుండిద్ది. ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు, బాగానే ఉంది, సినిమా లెగిసిద్ది అని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత బోర్ కొట్టేసింది సినిమా. సెకండ్ హాఫ్ బిగిన్ అయినాక అంటే ఫస్ట్ హాఫ్ చూసిన సినిమా వేరు, సెకండ్ హాఫ్ చూసిన సినిమా వేరు అని మనకు అనిపించింది. మామూలుగా ప్రతి సినిమాలో కూడా ఇలా తండ్రి కొడుకుల పాత్రలు చేసినప్పుడు మనకి కొడుకు పాత్ర ముందు చూపించి ఫ్లాష్ బ్యాక్లో తండ్రి పాత్ర చూపిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం రివర్స్, తండ్రి పాత్ర ముందు వచ్చిద్ది, కొడుకు పాత్ర తర్వాత వచ్చిద్ది. 90s బ్యాక్డ్రాప్లో సినిమా జరుగుతున్నట్టుగా మనకు చూపిస్తాడు. ఇక టోటల్గా సినిమా గురించి చెప్పాలి అంటే నాకైతే అంత గొప్పగా ఏం అనిపించలేదు. ఏదేదో చూసి ఏదేదో చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. కానీ సినిమా మొత్తంగా చెప్పుకోవాలంటే నాకు బిలో యావరేజ్ అనే అనిపించింది. హిట్ కూడా కాదు, బిలో యావరేజ్. కానీ చెప్పలేము. జనతా గ్యారేజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కూడా ఫస్ట్ నెగిటివ్ టాకే వచ్చింది, కానీ తర్వాత అది మంచి హిట్ అయింది. కానీ ఈ సినిమాకి అంత సీన్ ఉండిద్దని నేనైతే అనుకోవట్లేదు. కానీ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి, పెద్ద ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ బాగుంది, కొన్ని సన్నివేశాలు మాత్రం అంటే కొన్ని ఎపిసోడ్లు మాత్రమే బాగున్నాయి. అంతకుమించి సినిమాలో చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ ఆచార్య ఎఫెక్ట్ ఈ సినిమా మీద, డైరెక్టర్ మీద పడిందనేది చాలా వరకు వాస్తవం. అలాగే రాజమౌళి గారి తర్వాత తీసే హీరో సినిమా ఖచ్చితంగా
పెద్దగా ఆడదు అనేది కూడా సెంటిమెంట్ కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యిందని నాకైతే అనిపించింది పర్సనల్గా. నాకైతే టోటల్గా సినిమా బిలో యావరేజ్ అని అనిపించింది. అది కూడా కొన్ని సన్నివేశాలు బాగుండబట్టి, లేకపోతే ఫ్లాప్ అనేది చెప్పేవాడిని. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఎన్టీఆర్ గారి నటన బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, రత్నవేల్ ఫోటోగ్రఫీ బాగుంది, డైరెక్టర్ చండాలం చేశాడు సినిమాని అయితే నేను క్లియర్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది దేవరా మూవీ రివ్యూ. నాకైతే సినిమా బిలో యావరేజ్ అని అనిపించింది. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏమైనా నచ్చొచ్చేమో, కానీ కొంతమంది నా పక్కన కూర్చున్న ఫ్యాన్స్కి కూడా ఏంట్రా ఈ సన్నివేశం ఇలా తీశాడు, ఏంట్రా ఈ సన్నివేశం ఇలా తీశాడు అని బోరు కొట్టి అనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా పర్వాలేదు, సెకండ్ పార్ట్కి పెట్టినట్టుగానే పర్వాలేదు. నేను టైటిల్స్ అయిపోయిన దాకా ఉన్నాను, మరి సెకండ్ పార్ట్లో ఏమన్నా సన్నివేశాలు ఏమన్నా చూపిస్తారేమో అని పూర్తి టైటిల్స్ అయిపోయిన దాకా ఉన్నాను థియేటర్లోనే. కానీ ఏమీ లేదు, సెకండ్ పార్ట్కి సంబంధించి ఒక లీడు అంటే ఒక సన్నివేశం కూడా చూపించలేదు. లీడ్ వదిలాడు, ఆ ట్విస్ట్తో ఒక లీడ్ ఇచ్చాడు అంతేగాని అది మొత్తం సినిమా మొత్తం మీరు కథ కలుపుకుంటే అసలు ఫస్ట్ పార్ట్లో ఒక పార్ట్లోనే తీసేస్తే బాగుండేదని నాకు అనిపించింది పర్సనల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక టోటల్గా సినిమా గురించి చెప్పాలంటే ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఒక కామన్ ఆడియన్గా డబ్బులు పెట్టి సినిమా కొనుక్కొని చూసిన ఆడియన్గా నేను చెప్పాలంటే సినిమా నాకు అంత ఇదిగా అయితే అనిపించలేదు. బిలో యావరేజ్, కొన్ని సన్నివేశాలు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఎన్టీఆర్ గారి నటన షరామావులే, బాగా చేస్తాడు అతను, బాగా చేశాడు. డైరెక్టర్ మాత్రం బాగా ఫెయిల్ అయ్యాడు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడని చెప్తాను, కొరటాల శివ. ఓకే ఫ్రెండ్స్, ఇది మా నేతన్న రివ్యూ. ఒకవేళ మీరు సినిమా చూసొచ్చి కనుక మా రివ్యూ చూస్తే, ఈ రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే ఖచ్చితంగా ఇతను పర్ఫెక్ట్గా చెప్పాడని అనిపిస్తే ఖచ్చితంగా మా నేతన్న రివ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ కమెంట్స్ మాత్రం మర్చిపోకండి, ప్రతి కమెంట్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నా రివ్యూ నేను ఇస్తాను, ఖచ్చితంగా నేను ఇచ్చిన రివ్యూ పర్ఫెక్ట్గా ఉండిద్దని నా ఫీలింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.